లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీలు ముమ్మర కసరత్తు ప్రారంభించినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మునుపటి కంటే మరింత వేగంగా మరింత చాకచక్యంగా వ్యవహరిస్తున్నది. మొత్తము 17 లోక్సభ నియోజకవర్గాల్లో 1-2 మినహాయిస్తే కనుక మిగతా వాటిల్లో తమ గెలవాలని చాలా బలంగా భావిస్తున్నది. ఇందుకోసమై ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి సూటబుల్ అనే దానిపైన సీరియస్గా అధ్యయనం చేస్తున్నది. నిజామాబాదు లోక్సభ స్థానానికి సినీ నిర్మాత దిల్ రాజు వారి పేరుపైన చర్చ జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు కనుక నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని, అరవింద్ అక్కడి నుంచి పోటీ చేస్తే కనుక అరవింద్ను ఢీకొట్టే నాయకుడు దిల్ రాజు అవుతారని, సామాజిక పరంగా కలిసి వచ్చే అంశం, ఆర్థిక పరంగా కలిసి వచ్చే అంశం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచిన ఊపులో ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నారు. ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందనే ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతూ ఉన్నది. ఈ సందర్భంలో సినిమా గ్లామర్ ఉన్నది, బాగా రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనను బరిలో దించితే కనుక సునాయాసంగా గెలుస్తామని, దీని ప్రభావం పక్క నియోజకవర్గాలపైన కూడా ఉంటుందనే భావన కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. మరి ఇదే నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ వారిద్దరు కూడా ఇక్కడ నుంచి తాము పోటీ చేస్తామని చెప్తున్నట్లుగా కూడా తెలుస్తున్నది. అయితే మధు యాష్కి గౌడ్ తాను ఎంపీగా పోటీ చేయదలుచుకోలేదని అక్కడి నుంచి వారు స్పష్టం చేసిన కారణంగా జీవన్ రెడ్డి పేరు చాలా ప్రధానంగా తెరపైకి వచ్చింది. తాజాగా దిల్ రాజు అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వాళ్ళు గెలిచి తీరవలసిందే అనేది. ఇందుకు గాను బీజేపీలోను బీఆర్ఎస్లోను బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉండి కొంత ఖర్చైనా సరే భరించగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనే దానిపైన కూడా ఇప్పటికే వారు ఒక అంచనాకు వచ్చిండ్రు. ఢిల్లీ అధిష్టానము తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని, మునుపటి కంటే కూడా ఈసారి మొత్తం సౌత్ ఇండియాలోనే 45 నుంచి 50 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలనే ఒక గట్టి సంకల్పంతో ఉన్నది. దానికి అనుగుణంగానే వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నది. వరంగల్ లోక్సభ స్థానం నుంచి మందకృష్ణను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నది. లేదా సమీకరణలకు అనుగుణంగా, అప్పుడు వచ్చిన వార్తలు సమీకరణలకు అనుగుణంగా ఆయా నియోజకవర్గాలలో సామాజిక సమీకరణ, ఆర్థిక సమీకరణలు అన్నీ చూసుకుని ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థులనే దించాలని భావిస్తున్నది. అయితే ఓటమి నైరాశ్యం నుంచి వాళ్ళు ఇంకా ఆ శ్రేణులను బయటపడేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్ ఈ జిల్లాల్లో, హైదరాబాదులో వారు ఇప్పుడిప్పుడే వారి ప్రయత్నాలు ప్రారంభమైనవి. రంగారెడ్డి, హైదరాబాద్లో ఈ మిగతా జిల్లాల్లో తప్పకుండా తాము అనుకున్నట్లుగానే స్థానాలు గెలుస్తామని, సోనియా లేదా ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం జరుగుతున్నది. కాబట్టి దానికి సంబంధించిన స్పష్టత రాలేదు. కానీ దిల్ రాజును మాత్రం తప్పకుండా నిజామాబాద్ నుంచి బరిలోకి దించాలని, గెలిపించుకోవాలనే గట్టి పట్టుదలతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించి మీడియాలో భిన్నమైన కథనాలు వచ్చినాయి. అయితే రాబోయే రోజులలో, ఎందుకంటే గతంలోనే దిల్ రాజును బీఆర్ఎస్ వాళ్ళు అడిగినప్పుడు తాను పోటీ చేయడానికి సుముఖంగా లేరు అని చెప్పడం, ఆ తర్వాత ఈసారి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే కనుక తను కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు అని వార్తలు వచ్చినాయి. నిజాలు ఏమిటో స్పష్టంగా ఇంకా బయటికి రాలేదు. కానీ వారు పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి. మరి ఆయన అంగీకరిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ నుంచి బరిలో బలంగా నమ్మకంతో ఉన్నట్లు వార్తలు వచ్చినాయి. కాబట్టి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సింది. చేస్తారా లేదా, పోటీ ఉంటుందా లేదా, ఆయన కాక మరొకరు ఉంటారా అనేది మనకు త్వరలో తేలే అవకాశం ఉన్నది.